ఆనందించు పుత్రుడ భయపడకు, స్తుతించి ఆనందించు పుత్రిక భయపడకు. యేసురాజు నీ మధ్యలో గొప్ప కార్యం చేయును. యేసురాజు నీ మధ్యలో గొప్ప కార్యం చేయును. స్తుతించి ఆనందించు పుత్రుడ భయపడకు, స్తుతించి ఆనందించు భయపడకు. యేసురాజు నీ మధ్యలో గొప్ప కార్యం చేయును. యేసురాజు నీ మధ్యలో గొప్ప కార్యం చేయును. అక్కర తలచి గడియకుము, దేవుని చూచి స్తుతించుము. అక్కర తలచి గడియకుము, దేవుని చూచి స్తుతించుము. కొంచెము చూచి ఎదరకుము, ప్రభునే కొనియాడు. కొంచెము చూచి పెదరకుము, ఇచ్చే ప్రభునే కొనియాడు. స్తుతించి ఆనందించు పుత్రుడ భయపడకు, స్తుతించి ఆనందించు పుత్రిక భయపడకు. యేసురాజు నీ మధ్యలో గొప్ప కార్యం చేయును. యేసురాజు నీ మధ్యలో గొప్ప కార్యం చేయును. యేసురాజు నీ మధ్యలో గొప్ప కార్యం చేయును. యేసురాజు మన మధ్యలో గొప్ప కార్యం చేయును. స్తుతించి ఆనందించు పుత్రుడ భయపడకు, స్తుతించి ఆనందించు పుత్రిక భయపడకు. ఎందుకో తెలుసా? 5 యవ్వన రొట్టెలను 2 చేపలను ఆయన చేతులు పెట్టినప్పుడు 5,000 మందికి ఆయన పంచిపెట్టాడు. ప్రభు మహిమ కలుగుగాక. హల్లెలూయా. చూశారా దేవుని బిడ్డలారా, మన సమయాన్ని, దేవుని బిడ్డలారా, మన యొక్క దేహాన్ని, మన యొక్క ధనాన్ని ప్రభు యొక్క చేతులు పెట్టినప్పుడు ప్రభు తప్పక దాన్ని గొప్ప విస్తారంగా దాన్ని ప్రభు అంతగా ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలుగుగాక. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథముల నుండి మనందరి ధ్యాన నిమిత్తమై పరిశుద్ధాత్ముడైన ప్రభుల వారు సిద్ధపాటు చేసిన లేఖన భాగము పరిశుద్ధ గ్రంథముల నుండి సమూయేలు 2వ గ్రంథము, పరిశుద్ధ గ్రంథముల నుండి సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 12వ వాక్యాన్ని చదువుకుందాం. నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భము నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను. దేవుని సంగమా, చదువుబడిన ఈ లేఖన భాగాన్ని పరిశుద్ధాత్ముడైన ప్రభుల వారు మనందరి వినికిడిలో లేఖన భాగాన్ని మనకందరికి కూడా జీవ ఆహారముగా పరిశుద్ధాత్ముడైన ప్రభుల వారు పంచిపెట్టునుగాక. గత పైన ఆదివారము దేవుని బిడ్డలారా, దేవుడు ఎడబాసిన జీవితము, దేవుడు విడనాడిన బ్రతుకు, దేవుడు దాటిపోయిన జీవితం ఎట్లా ఉంటుందన్న విషయాన్ని సంసోను గురించి పోయిన ఆదివారము పరిశుద్ధాత్ముడు మన ఎదుట పెట్టాడు. దేవుని బిడ్డలారా, ఆ వాక్యం ద్వారా కూడా దేవుడు మనందరిని కూడా దర్శించాడు. చెలిమెల నుండి శుక్రవారం రోజున మరి 2వ భార్య ఉదయం వచ్చినప్పుడు ఆమెకు నేనేం చేశానంటే ఆ వాక్యాన్ని అంతా పెట్టాను. ఉదయకాలం పెట్టినప్పుడు ఆ వాక్యాన్ని మొత్తం ఆమె విన్నది. విన్న తర్వాత ఆమె అంటుంది, నాయన చాలా మంచి వాక్యం చెప్పావు, నాకు చాలా సంతోషమని ఆమె సాక్ష్యం ఇస్తుంది. దేవుని బిడ్డలారా, మరి మీరు పాడుతున్న పాటలు కూడా మీరు ఏం చేస్తారంటే తప్పక చూడండి. వీటికి వెళ్ళినాక మీరు చూడండి,
మీకు తెలిసిన వాళ్ళకు కూడా వాటిని పంపండి. దేవుని పిల్లరా, అనేకులు మిమ్మల్ని చూసి ప్రభువు నందు సంతోషించి ఆనందించాలి. స్తోత్రం. నందికొట్కూరు పట్టణములో ఈ యొక్క ఐపీసీ పరిచర్యను ప్రభువు ఆశీర్వదించబోతున్న కారణం ఏంటంటే, అందరము కూడా ఈ యొక్క ఈ సేవ కొరకు, ఈ పని కొరకు మనము ప్రభువును కనపరుస్తున్నాం కనుక ప్రభు మనకు తోడై ఉంటాడు. ఈ పరిచర్యను ప్రభు ముందరికి తీసుకుని వెళ్తాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆదివారం దినాన మనందరి ధ్యాన నిమిత్తమై మనం చదువుకున్న వాక్యము సమూయేలు 2వ గ్రంథము. దేవుని బిడ్డలారా, 7వ అధ్యాయము 12వ వాక్యాన్ని మనం చదువుకున్నాం. దేవుని బిడ్డలారా, చదువుబడిన ఈ వాక్యానికి అంశము ఏమని దేవుని ఆత్మ వలన ఏర్పాటు చేయడం జరిగిందంటే, దేవుని బిడ్డలారా, దావీదు ప్రాణమును బలపరిచెను దేవుడు. దావీదు ప్రాణమును బలపరిచెను దేవుడు. ఒకసారి అందరు కూడా చెప్తారా? నేను 2 మార్లు మీకు చెప్పాను, మీరు కనీసం ఒకసారైనా చెప్పండి. మరొకసారి అందరు కలిసి చెప్పండి గట్టిగా. ఓకే. దేవుని బిడ్డలారా, దావీదు ప్రాణమును బలపరిచాడు దేవుడు. దేవుని బిడ్డలారా, ఈ చదువుబడిన వాక్యానికి అంశము ఇది. ఈ లోకములో దేవుని బిడ్డలారా, సామాన్యుని మొదలుకొని పాలన చేసే వ్యక్తి వరకు కూడా ఒక్కొక్కసారి ప్రాణం అనేది ఏమైపోతుందంటే చింతలో, దేవుని బిడ్డలారా, ప్రాణం అనేది దిగులులో, ప్రాణం అనేది దుఃఖములో, ప్రాణం అనేది ఎధారులో, ప్రాణం అనేది కుంగిపోవడము, ప్రాణం అనేది దేవుని బిడ్డలారా చెతికెల పడడము రకరకాలుగా ఉంటుంది. అయితే దేవుని బిడ్డలారా, రాజైన దావీదు యొక్క ప్రాణాన్ని దేవుడు ఏం చేశాడంటే బలపరిచాడు. దేవుని బిడ్డలారా, రాజైన దావీదు గారు ఆయన సీయోను కోటలో, ఆ సీయోను పురములో దేవుని బిడ్డలారా తన కొరకు దేవదారు కర్రలతో, తన కొరకు దేవదారు మ్రానులతో ఒక మంచి అందమైన ఒక గొప్ప నగరిని తన కొరకు కట్టించుకున్నాడు. ఆ నగరిలో దేవుని బిడ్డలారా తాను నివాసం చేస్తున్నప్పుడు దావీదుకు ఒక ఆలోచన, రాజైన దావీదుకు ఒక తలంపు కలిగిన ఆలోచన, కలిగిన ఆత్మ తీవ్రత ఏందని వాక్యపు వెలుగులో మనం ఆలోచన చేస్తే, దేవుని బిడ్డలారా, ప్రవక్త అయిన నాతానును తన అంతఃపురానికి, తన రాజు కోటకు పిలిపించి, రాజైన దావీదు నాతాను ప్రవక్తతో ఏమన్నాడంటే, నేను దేవదారు మ్రానులతో కట్టబడిన ఈ అందమైన శృంగారమైన ఈ గొప్ప ఇంటిలో నేను నివాసం చేస్తున్నాను. దేవుని మందస్సము డేరాలో ఉన్నది గనక దేవుని కొరకు ఒక మందిరం కట్టాలనుకున్నాను అని నాతాను ప్రవక్తతో అంటాడు. నాతాను ప్రవక్త ఏమంటాడంటే, పరిశుద్ధుడైన దేవుడు, మహోన్నతుడైన దేవుడు, మహిమగల దేవుడు, సర్వశక్తుడైన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, కట్టు చెయ్యి కానీ నువ్వు అని చెప్పిపోతాడు. దేవుని బిడ్డలారా, దేవుడు నీకు తోడై ఉన్నాడు గనక నువ్వు అనుకునేది, నువ్వు ఆలోచించినది దేవునికి చేసేయని చెప్పేస్తాడు. ఆ రాత్రి దేవుని బిడ్డలారా, దేవుడైన యెహోవా వాక్కు ప్రవక్త అయిన నాతానుకు ప్రత్యక్షమయ్యి దేవుని బిడ్డలారా 5వ వచనము నుండి 16వ వచనం వరకు, అనగా దాదాపుగా 12 వచనాలలో దేవుని వాక్కు విస్తారంగా ఇక్కడ మాట్లాడతాడు. ఆ మాట్లాడిన 12 వచనాలలో ఒక వచనము 12వ వచనాన్ని మనం చదువుకున్నాం. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని ఘనపరచుదుము గాక. ప్రభువు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని వాక్కు ఎవరికి ప్రత్యక్షమైంది అని వాక్య వెలుగులో చూస్తే, ప్రవక్త అయిన నాతానుకు ప్రత్యక్షమైంది. ఎవరికి ప్రత్యక్షమైంది?
ప్రవక్త అయిన నాతానుకు ప్రత్యక్షమయ్యి దేవుని బిడ్డలారా అనేక విషయాలు దేవుని వాక్కు అక్కడ మాట్లాడతాడు. ఇప్పుడు నేను అన్ని విషయాలు చెప్పాలంటే మీరు కూర్చోలేరు, నాకు కూడా సమయం సరిపోదు కనుక దేవుని బిడ్డలారా ఆ 12వ వచనాన్ని మాత్రమే మనం ధ్యానం చేద్దాం. అందులో ఉన్న విషయాన్ని, అందులో ఉన్న సత్యాన్ని, అందులో ఉన్న లోతును పరిశుద్ధాత్ముడు మనకు బయటికి తీసును గాక, మన ఒడిలో పెట్టును గాక, మన హృదయంలో పెట్టును గాక. కనుక దేవుని బిడ్డలారా ఈ దేవుని వాక్కు నాతాను ప్రవక్తకు ప్రత్యక్షమై 5వ వచనం నుండి 16వ వచనం వరకు మాట్లాడతాడు. అంటే 12 వచనాలు దేవుడు మాట్లాడతాడు, 12 వచనాలు దేవుని వాక్కు మాట్లాడతాడు. ఆ 12 వచనాలు చాలా ఉన్నాయి, అయితే ఆ విషయాలు మనం చెప్పుకోలేం కనుక 12 వచనాలు మాత్రం మనం ధ్యానం చేద్దాం. దేవుని బిడ్డలారా ఆ 12వ వచనములో దేవుని వాక్కు నాతాను ప్రవక్తకు రాత్రి వేళ ప్రత్యక్షమయ్యి ఎవరి విషయం మాట్లాడాడంటే అంతఃపురములో ఉన్న దావీదు, రాజైన దావీదు విషయం మాట్లాడాడు. బాగా దేవుని సంగమా మీరు ఆలోచించండి, మీరు గ్రహించండి. నాతాను ప్రవక్త తన ఇంటిలో రాత్రిలో నిద్రపోతున్నాడు. రాజైన దావీదు తన అంతఃపురములో రాత్రి ఆయన అక్కడ నిద్రపోతున్నాడు. నాతాను ప్రవక్తకు దేవుని బిడ్డలారా దేవుని వాక్కు ప్రత్యక్షమయ్యి దావీదు విషయము మాట్లాడాడు. ఆ మాట్లాడిన విషయములో చాలా ఉన్నాయి. 12వ వచనములో దేవుని బిడ్డలారా 3 విషయాలు ఈ పగటి కాలము లేక ఆదివారం ఆరాధనలో దేవుడు మనకు కొన్ని విషయాలు బయలుపరిచి తెలియజేయబోతున్నాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఆ 3 విషయాల్లో మొదటి విషయం ఏమిటంటే దేవుని బిడ్డలారా నీ దినములు సంపూర్ణములగునప్పుడు, ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా మొదటి విషయాన్ని రాసుకోండి. రాజైన దావీదు తన జీవితంలో దీర్ఘాయువు పొందుట. దేవుని బిడ్డలారా రాజైన దావీదు తన జీవితంలో దీర్ఘాయువు పొందుట. ఈ భూమి మీద దేవుని సంగమా, ఈ భూమి మీద దేవుని బిడ్డలారా దేవుని వాక్యే నాతాను ప్రవక్త ద్వారా దావీదు విషయం స్పష్టంగా మాట్లాడుతున్నాడు. దావీదు తన జీవిత దినములను ఏం చేసుకుంటాడంట? సంపూర్ణము చేసుకుంటాడు. రాజైన దావీదు ముదిమి వరకు బతుకుతాడని, రాజైన దావీదు మంచి పండు ముదిమి వరకు, వృద్ధాపం వరకు బతుకుతాడని దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్కు దావీదు విషయము తెలిసిందే. దావీదు యొక్క దినములు కానీ, దావీదు యొక్క నెలలు కానీ, దావీదు యొక్క సంవత్సరములు కానీ దేవుని బిడ్డలారా అవన్నీ తన జీవితంలో దావీదుకు ఎలాంటి అకాల మరణం రాకుండా, దావీదుకు ఎలాంటి దేవుని బిడ్డలారా తన కాలానికి, తన దినములకు, తన ఆవశ్యకాలానికి ముందుగా ఏది కూడా అతన్ని కొట్టి వేయకుండా, అతన్ని ఏది కూడా నాశనం చేయకుండా, అతన్ని ఏది కూడా తీసుకొని పోకుండా, అతన్ని ఏది కూడా నిర్మూలన చేయకుండా, అతన్ని ఏది కూడా పతనం చేయకుండా, దేవుని సంగమా దేవుని బిడ్డలారా దావీదు తన జీవిత దినములను సంపూర్ణము చేసుకుంటాడని దేవుని వాక్కు నాతాను ప్రవక్తతో సెలవిచ్చాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. సంఘములో పురుషులు ఉన్నారు, సంఘములో స్త్రీలు ఉన్నారు. మీ అందరి విషయములో దేవుని బిడ్డలారా మీ ఆరోగ్యం విషయం కానీ, మీ ఆయుష్ విషయం కానీ, మీ దీర్ఘాయు విషయం కానీ, మీ ముది వరకు జీవించే విషయం కానీ, పాశ్రమతో ఒకవేళ మాట్లాడారనుకోండి, నాతో ఒకవేళ మాట్లాడారనుకోండి, ఆ విషయం మీకు చెప్పామనుకోండి, మీ ప్రాణాలు ఏమవుతాయంటే తెప్పరిల్లుతాయా లేదా, మీ ప్రాణాలు బలపడతాయా లేదా, మీ ప్రాణాలు సేదతీర్చబడతాయా లేదా, మీ ప్రాణాలు ధైర్యపరచబడతాయా లేదా అనేది నేను మిమ్మల్ని అడుగుచున్నాను. ప్రభుకు మహిమ కలుగును గాక. ఈ లోకములో దేవుని బిడ్డలారా చాలా మంది తమ దినములను, తమ కాలాన్ని భూమి మీద సంపూర్తి చేసుకోలేరు. వారు ఎప్పుడు దేవుని బిడ్డలారా ఎక్కడ ఏ సమయంలో ఎప్పుడు చనిపోతారో, ఎప్పుడు కాలాన్ని దాటిపోతారో
మనకు తెలియదు. కానీ దావీదు విషయమైతే దేవుని వాక్కు ప్రత్యక్షమై నాతనుతో మాట్లాడాడు. దావీదు తన జీవితములను సంపూర్ణములు చేసుకుంటాడు. స్తోత్రం. దేవుని బిడ్డలారా, మనకుండేది ఒకే బతుకు, మనకుండేది ఒకే జీవితము. మన జీవితంలో కానీ మన బ్రతుకులో కానీ దేవుని బిడ్డలారా ఎలాంటి ఆకాలమనము రాకుండగా మన యొక్క ప్రాణానికి మన దీర్ఘాయు కారకుడైన దేవుణ్ణి మనం ఏం చేయాలంటే ప్రేమించాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. ఆయనను ఘనపరచాలి, ఆయనను మహిమపరచాలి, ఆయనకు మనము అంకితము ప్రతిష్టత చేసుకోవాలి. అందుకే దావీదు అంటాడు, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నానయ్యా అని చెప్పగలుగుతాడు. కనుక మన జీవితంలో ప్రభువును ఏం చేయాలంటే ప్రేమించాలి. ప్రభువును ప్రేమించే విషయంలో మనలో తగ్గిపోకూడదు. ఆసక్తి అది పెరుగుతుండాలి, అది ఎక్కువైతుండాలి, అది రెట్టింపు అవుతుండాలి. ఈ లోకంలో దేవుని బిడ్డలారా, మరి రాజు దావీదు గారు ఆయనకు ఎంతో మంది శత్రువులు, ఒక పక్క కాదు, రెండు పక్కలే కాదు, నలుగు దిక్కులు అతనికి శత్రువులు ఉన్నారు. ఒకవైపు మోయాబీలు శత్రువులు ఉన్నారు, ఒకవైపు అమోరీలు శత్రువులు ఉన్నారు, ఒకవైపు దేవుని బిడ్డలారా మరి సిరియా వాళ్ళు శత్రువులుగా ఉన్నారు, ఒకవైపు దమస్కు వాళ్ళు శత్రువులు ఉన్నాయి. రకరకాల వాళ్ళు శత్రువులు ఉన్నారు. 7 జాతుల వాళ్ళు అతనికి శత్రువులుగా ఉన్నారు. అట్టి శత్రువులు దావీదు ప్రాణాన్ని తీయాలని, దావీదు భూమించి కొట్టివేయాలని దేవుని బిడ్డలారా పెట్టబడి వెతికిన కూడా దేవుడు దావీదును కాపాడి, దావీదును దేవుడు భద్రపరిచి, దావీదుకు దేవుడు ఏం చేశాడంటే దేవుని బిడ్డలారా తన దినములను దేవుడు సంపూర్తి చేశాడు. చప్పలు కొట్టి ప్రభునామాన్ని గణపరచును గాక, ప్రభుకు మహిమ కలుగును గాక. అందుకే అక్కడ అంటున్నాడు, నీ దినములు సంపూర్ణములగున్నప్పుడు ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా వాక్యములో రాయబడింది, మన యొక్క ఆయుష్కాలము 70 సంవత్సరాలని, అధిక బలం ఉన్న ఎడల మనకు 8 సంవత్సరాలని, వాటి వైభవము ఆయాసము దుఃఖమే, అవి త్వరగా గతించిపోను, మనం ఎగిరిపోము అని వాక్యము సెలవిస్తుంది. కనుక దేవుని బిడ్డలారా మన దినములు మనం ఏం చేయాలంటే సంపూర్తి చేసుకోవాలి. చాలా మంది స్త్రీలు కానీ, చాలా మంది పురుషులు కానీ, చాలా మంది విద్యావేత్తలు కానీ, చాలా మంది ధనవంతులు కానీ, చాలా మంది ఐశ్వర్యవంతులు కానీ, చాలా మంది గొప్ప వాళ్ళు కానీ, చాలా మంది ఉన్నతమైన స్థితిలో ఉన్న వాళ్ళు కానీ తమ జీవిత దినములు వారు సంపూర్తి చేసుకోకుండా ఏమైపోతారు దేవుని బిడ్డలంటే కాలానికి ముందుగా తీసివేయబడతారు. ఇది చాలా దుఃఖకరము, ఇది చాలా బాధకరము, ఇది చాలా వేదనకరము, ఇది చాలా 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 వివరించలేనంత కన్నీటి దేవుని బిడ్డలారా దుఃఖమై ఉందని వాక్యం సెలవిస్తుంది. అందుకే ఆ ప్రసంగి గ్రంథంలో ఒక మాట రాయబడింది. చూడండి, ప్రసంగిలో ఒక మాట రాయబడింది దేవుని బిడ్డలారా. ప్రసంగి 7వ అధ్యాయము దేవుని బిడ్డలారా 17వ వాక్యములో ఈ విధంగా వాక్యము సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీవేలా చనిపోదువు. దేవుని బిడ్డలారా ప్రసంగి గ్రంథములో 7వ అధ్యాయములో 17వ వాక్యం మనం చూసినప్పుడు ఈ వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. అధికముగా ఎక్కువగా ఏ పనులు చేయొద్దని దేవుని వాక్యం చెప్తుంది. ఆలోచన చేయండి దేవుని బిడ్డలారా. అది చూడండి, ఆ 7వ అధ్యాయం 10వ వాక్యం సెలవిస్తుంది. అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీవేలా చనిపోదువు. ఒకసారి మీరు ఆలోచన చేయండి. దావీదు తన జీవిత దినములు భూమి మీద సంపూర్ణములు చేసుకుంటున్నాడా లేదా? ఇది ఏ విధంగా దావీదుకు తెలియబడుతుంది? దేవుని వాక్కు ద్వారా ప్రవక్త అయిన నాతానుకు తెలియజేశాడు. అవునా కాదా? దావీదు ఆయన రాజైనప్పటికీ, దేవుని అభిషేకం అతని పైన ఉన్నప్పటికీ,
దేవుని బిడ్డలారా, శరీరంలో ఒకవేళ ఏదైనా వ్యాధి, శరీరంలో ఏదైనా బలహీనత, శరీరంలో ఏదైనా దేవుని బిడ్డల తెగులు, శరీరంలో ఏదైనా ఒకవేళ జబ్బు ఉందేమో మనకైతే తెలియదు. తన దినములను దావీదు సంపూర్ణములు చేసుకుంటాడు. తన పితరులతో కూడా అతడు పండుగెట్టబడతాడు, చేర్చబడతాడు తన పితరుల దగ్గరికి అని దేవుని వాక్కు ప్రత్యక్షమై నాతాను ప్రవక్తకు తెలియజేశాడు. దావీదు తనకున్న ఒకే బ్రతుకును తన జీవిత దినములను సంపూర్తి చేసుకోగలిగినాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. స్త్రీలారా, పురుషులారా, యవనస్తులారా, యువతులారా, బేటమున్న దేవుని సంగమా, మనకుండేది ఒకే బతుకు కనుక, ఒకే జీవితము కనుక నీ దినములకు ముందుగా నువ్వు చనిపోకూడదు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఒకరోజు దేవుని పిల్లల కురియను పిలుచుకొని, ఒకరోజు సుగుణను పిలుచుకొని, ఒకరోజు బీలను పిలుచుకొని ముగ్గురిని ఏం చేశానంటే ఇక్కడ దీవించాను. ఏమని దీవించానంటే, మీకు ముగ్గురికి ఆవుసి మీ అబ్బకు దేవుడు ఇచ్చినట్లుగా ఆవుషి ఆరోగ్యం ఇచ్చును గాక అని వాళ్ళని దీవించాను. మా నాయనకు దేవుని పిల్లరా, ఇప్పుడు ప్యాట్లో దేవుని పిల్లరా మా నాయన్నే ఎక్కువ వయస్సు కలిగిన వాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. దాదాపుగా అందరూ 80 సంవత్సరాలు వచ్చినాయి అంటున్నారు. మరి సాందాస్ పాస్టర్కి దాదాపుగా 75, 76, 70 దాకా ఆయనకు వచ్చేసినాయి అని ఆ రోజు పిలుచుకొని అబ్బకి ఇచ్చినట్లుగా దేవుడి మీకు ఆరోగ్యము ఆవుసి ఇచ్చునుగాక అని దేవుని సేవకునిగా వారిని ఆశీర్వదించాను, దీవించాను. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దావీదు తన జీవిత దినములను ఏం చేసుకుంటున్నాడు? సంపూర్తి చేసుకుంటాడు అని దావీదుకు తెలిసిందా? లేదా దేవుని వాక్కు చెప్పాడా నాతానుకు? దేవుని వాక్కు నాతానుకు చెప్పాడు గనక దేవుని బిడ్డలారా, మన జీవిత దినములను కూడా మనం ఏం చేసుకోవాలంటే సంపూర్ణములు చేసుకోవాలి. మన జీవిత దినములు మనం సంపూర్ణములుగా చేసుకోవాలంటే ఏందో తెలుసా? దావీదు యొక్క జీవము దేవుని యొక్క మూటలో కట్టబడిందంట. మీకు తెలుసా అంటే? మీకు తెలుసా? బైబిల్ చూడదు కానీ బైబిల్ రాబడింది, అయ్యా నా ఏలినవాడా దావీదా, ఎవడైనా నీ ప్రాణం తీయాలనుకుంటే, ఎవడైనా నీ రక్తాన్ని ఒలికించాలనుకుంటే, ఎవడైనా నీ తల తీయాలంటే అది శక్యము కాదు. నీ ప్రాణము దేవుని జీవము మూటలో కట్టబడింది. దావీదు యొక్క ప్రాణము జీవపు మూటలో కట్టబడితే ఈరోజు దాన్ని ఇప్పుడే దేవుని ఇప్పుడే దావీదు ప్రాణం పోతుంది. ఇప్పటానికి ఎవరికి కావాలి? కనుక మనందరి జీవం కూడా క్రీస్తుతో కూడా దేవుని దగ్గర దాచబడి ఉంది అని వాక్యం చెప్తుంది. నేరుగా క్రీస్తుతో కూడా మన జీవము దేవుని దగ్గర దాచబడి ఉంది. మన దినములను సంపూర్ణములుగా చేసుకున్నట్లు దేవుడు మనకు సహాయపడతాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. అందుకే ఇక్కడ ప్రసంగిలో రాయబడింది, అధికముగా దుర్మార్గపు పనులు చేయకము. అంటే అధికం అంటే ఎక్కువగా, రెట్టింపుగా. తల్లి చెబుతుంది బుద్ధి మాటలు, తండ్రి చెప్తాడు బుద్ధి మాటలు, పెద్దలు చెప్తాడు వీధిలో బుద్ధి మాటలు, సేవకుడు చెప్తాడు జ్ఞాన మాటలు, బుద్ధి మాటలు. బతకరా బాగుపడరని చెప్పిన బుద్ధి మాటలను, చెప్పిన జ్ఞాన మాటలను, చెప్పిన దిద్దే బ్రతుకు మాటలు చెబితే వాటిని తునీకరించి, వాటిని దేశించి, వాటిని కావరాసి దేవుని బిడ్డలారా అధికముగా రెట్టింపుగా దుర్మార్గ పనులు చేస్తే, బుద్ధిహీనముగా తిరుగుతే కాలానికి, నీ టయానికి, నీ దినాలకు, నీ నెలలకు, నీ సంవత్సరాలకు ముందుగా వెళ్ళిపోతావు. అవునే కాదా? అందుకే దేవుని వాక్యం చెప్తాం. దేవుని పిల్లరా, ఒక వ్యక్తి, ఒకసారి చెప్పాను, మరొకసారి జ్ఞాపకం చేస్తాను. మన ఆత్మకూరు తాలూకు ఆ నియోజకవర్గానికి ఉన్న గవర్నమెంట్ జాబులకు అందరికీ తానే జీతాలు పంచాలి. లక్షలు, కోట్లు
అధికముగా చెప్పినా వినకుండా కూడా అతగాడు దేవుని పిల్లల దుర్మార్గపు పనులు చేశాడు, బుద్ధిహీనముగా తిరిగి ప్రవర్తించాడు. వ్యాధి వచ్చింది, విస్తారమైన డబ్బు పెట్టాడు. ఈ డబ్బుతో, ఈ వైద్యంతో నీ వ్యాధి పోదని చెప్పారు డాక్టర్లు. చివరికి చచ్చిపోతూ ఏటీఎం కార్డులు భార్య చేతులు పెట్టేసి శవం పాడి కూడా కనబడకుండా బ్యాక్ వాటర్లో దొరికి చచ్చిపోయాడు. కారణం ఏంటో తెలుసా? రెట్టింపు దుర్మార్గపు పనులు ఏం చేశాడు? బుద్ధిహీనముగా తిరిగాడు. తన కాలానికి ముందుగా ఏం చేశాడు? పోయాడు. తన కాలానికి ముందుగా ఏం చేశాడు? పోయాడు. దావీదు తన కాలానికి ముందుగా పోయాడా? తన దినాలకు ముందుగా పోయాడా? తన సంవత్సరాలకు ముందుగా పోయాడా? పోలేదు. కారణం ఏంటో తెలుసా? దావీదు యొక్క జీవము దేవుని మూటలో కట్టబడింది. మన యొక్క జీవము కూడా దేవుని మూటలో కట్టబడటానికి మనం ఏం చేయాలో తెలుసా? దేవుని పిల్లరా, ఇట్టి పనులను మనము చేయకూడదు. అందుకే వాక్యం చెప్తుంది, అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీవెలా చనిపోతావు. ఈరోజు దేవుని పిల్లరా, ఈ మధ్య పోయిన వారంలో ఒక కంపెనీలో 29 సంవత్సరాల యవనస్తురాలు అమ్మాయి, మంచి పర్సనాలిటీ, అందగత్తే, దేవుని పిల్లరా, 29 సంవత్సరాలు ఉన్నాయి. ఒక కంపెనీలో జాబ్ చేస్తుంది. జాబ్ చేస్తున్నప్పుడు దేవుని బిడ్డలారా, వేరే వారితో సన్నిహితంగా వేరే వారితో సహవాసం చేస్తుందని మరి కట్టుకొనని వాడు నాతో సన్నిహితంగా లేదని ఆలోచించి చూసి వాడు ఏం చేశాడంటే దాదాపుగా 57 ముక్కలుగా నరికాడు 29 సంవత్సరాల యవనస్తురాలు. ఎంత బాధాకరం. తన కాలానికి ముందుగా ఆమె ఏమైపోయింది? చనిపోయింది. పోయిన వారంలో జరిగింది అది. ఇట్లా తన కాలానికి ముందుగా ఎంతో మంది పురుషులు, ఎంతో మంది స్త్రీ, ఎంతో మంది యవనస్తులు తమ కాలానికి ముందుగా వాళ్ళు ఏమవుతున్నారంటే దాటుకొని వెళ్ళిపోతున్నారు. దేవుని బిడ్డలారా, ఎంత ప్రమాదకరమైనది ఒక్కసారి మీరు ఆలోచన చేయమని ప్రభువుని మీకు తెలియజేస్తున్నాను. అందుకే ఈ వాక్యములో రాయబడింది, దేవుని బిడ్డలారా, నీ దినములు ఏమైపోతాయంటే సంపూర్ణమగునప్పుడు అని చెబుతున్నాడు. దేవుని బిడ్డలారా, మన దినములు, మన నెలలు, మన సంవత్సరాలు అవి చాలా అమూల్యమైనటివి. అవి పోతే మనకు తిరిగి వచ్చేటివి కాదు. అవి దాటిపోతే మరలా మనకు వచ్చేటివి కాదు. చాలా మంది తమ దినములను, చాలా మంది తమ నెలలను, చాలా మంది తమ సంవత్సరాలను ఏం చేస్తారంటే పోగొట్టుకుంటారు. కారణం ఏంటో తెలుసా? అధికముగా దుర్మార్గ పనులు చేస్తూ, బుద్ధిహీనముగా తిరుగుతూ తమ కాలానికి ముందుగా వెడలిపోయే వాళ్ళను ఎంతో మందిని చూడగలుగుతా. బైబిల్లో దేవుని బిడ్డలారా, దావీదు తన దినాలు పూర్తి చేసుకున్నాడు, కానీ తన కడుపులో పుట్టిన దేవుని బిడ్డలారా అమ్నోను జ్యేష్ఠ పుత్రుడున్నాడు, ఈ పనికి మాలోడు ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ అమ్నోను దేవుని బిడ్డలారా అతను ఏం చేశాడంటే దుర్మార్గపు పనులు చేశాడు. ఆ దుర్మార్గ పనులు చేయడం వలన తన కాలానికి ముందుగా అమ్నోను ఏమైందంటే కొట్టివేయబడ్డాడు. ఎవరి ద్వారా కొట్టివేయబడ్డాడంటే అబషలోము పని వారి ద్వారా కొట్టివేయబడ్డాడు. ఎంత బాధాకరము. ఒకసారి మీరు వాక్యాన్ని చూడండి. సమయాలు దేవుని బిడ్డలారా, సమయాలు 2వ గ్రంథం 13 ఒకసారి చూడండి. 13 సమయాలు 2వ గ్రంథము. ఒక్క నిమిషం తీశారు అందరూ. సమయాలు 2వ గ్రంథం 13 చదవము. నీవును ఇశ్రాయేలీలలో దుర్మార్గుడు అవదువు, అయితే ఇందును గురించి
రాజుతో మాట్లాడుము. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఏమంటే తండ్రి ఒకడే, రాజైన దావీదు. ఎవరికి? అమ్నోనుకు ఒకడే, అబ్షాలోము చెల్లెలికి తామారుకు ఒకడే తండ్రి, రాజైన దావీదు. తల్లులు మాత్రం వేరు. అమ్నోను తల్లి అహీనోయాము. అమ్నోను తల్లి పేరు ఏం పేరంటే అహీనోయాము. తామారు తల్లి పేరు ఏంటంటే మాయాక. దేవుని అమ్నోను దుర్మార్గపు పనికి ఒడిగట్టాడు గనుక, దుర్మార్గపు పనికి చేయడానికి వెనక తీయలేదు కనుక, ఆ పనికి మరిన పని చేయడానికి వెనక తీయలేదు కనుక, అడుగులు చేతులు ముందుకు వేశాడు గనుక, తన కాలానికి ముందుగా అమ్నోను ఏమయ్యాడు? పోయాడు. దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టము కాని ఏ దుష్కార్యానికైనా, దేవునికి ఇష్టము కాని ఏ పనికి మరిన దానికైనా మన చేతులు కానీ మన అడుగులు కానీ ముందుకు వేయకూడదు. అవి వెనక్కి రావాలి. ప్రభుకు మహిమ కలుగుగాక. ఇప్పుడు మన దినములను మనం ఏం చేస్తామంటే సంపూర్ణములు చేసుకుంటాం. ప్రభుకు మహిమ కలుగుగాక. ఒకవేళ ప్రసంగి చెప్పినట్లుగా దుర్మార్గులకు జరిగినట్లుగా కొందరికి నీతిమంతులు కూడా జరుగుతుందంట. అట్లా కూడా జరగవచ్చు. అంటే నీతిమంతులలో కొందరు తమ కాలానికి ముందు కూడా తీసుకుపోవచ్చు. ఇంకా వద్దు ఇక్కడ కష్టం బాధని దేవుడు తన దగ్గరికి వాళ్ళు ఎత్తుకొని పోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా దావీదు తన దినములను సంపూర్తి చేసుకున్నట్లుగా మన జీవిత దినములను కూడా మనం ఏం చేయాలంటే సంపూర్తి చేసుకోవాలి. ప్రభుకు మహిమ కలుగునుగాక. మన జీవిత దినములు మనం సంపూర్తి చేసుకోవాలంటే యేసు ప్రభువును ప్రేమించాలి మనం. ప్రభుకు మహిమ కలుగునుగాక. యేసు ప్రభువును ప్రేమించి, యేసు ప్రభువును వెంబడిస్తూ, యేసు ప్రభువుకు ప్రతిష్ఠత చేసుకొని మన నోట పెదవుల కపట మాటలు కానీ చెడ్డ మాటలు కానీ రాకుండా ఉంటే మంచి దినములు మనం చూడగలుగుతాం. స్తోత్రం, హల్లెలూయా. మంచి దినములు చూడటానికే నాలుకను అదిమి పట్టాలి. మంచి దినములు చూడటానికే పెదవులను అదిమి పెట్టాలి. ప్రభుకు మహిమ కలుగునుగాక. పేతురు రాసిన, చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 3:10. పేతురు రాసిన మొదటి పత్రిక 3:10. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోడువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కపట మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని సంగమా, కూడి వచ్చిన స్త్రీలారా, కూడి వచ్చిన పురుషులారా, మీకందరికి కూడా 2 చేతులు జోడించి చెబుతున్నాను. ఆశ్రమం అడగండి చెబుతుంది. ఈ రోజు వరకు కూడా నా నోట చెడ్డ మాట వచ్చింది. చెడ్డ మాట నోట రాకూడదు. కపటం మాటలు నోట రాకూడదు. నాలుకను పెదవులను అదిమి పడితే కానా, వాటిని అదుపులో పెట్టుకుంటే కానా మన జీవితంలో ఏం చేస్తాం తెలుసా? మంచి దినములు చూస్తాం, దీవెనకరమైన సంవత్సరాలు చూస్తాం, ఆశీర్వాదకరమైన సంవత్సరాలు చూస్తాం. మనం గొప్ప బహుమానంతో క్షేమంతో కూడిన దినములను మన జీవితంలో చూడగలుగుతాం. ప్రభుకు మహిమ కలుగునుగాక. అందుకంటే దావీదు తన జీవితంలో, దేవుని బిడ్డలారా, మంచి దినములు దావీదు ఏం చేశాడంటే చూశాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. దావీదంట మంచి పండు, మంచి ముదిమి వరకంట ఐశ్వర్య ప్రభావాలతో ముదిమి వరకు వచ్చి మృతి పొందాడని
వాక్యములో రాయబడింది. రాజైన దావీదు మంచి ముదిమి వరకు, మామూలు ముదిమి కాదు, మంచి ముదిమి వరకు బతికాడు భూమి మీద. తన దినాలను పూర్తి చేసుకున్నాడు దావీదు. కనుక నీ దినాలు, నీ నెలలు, నీ సంవత్సరాలు ఏది కూడా దొంగిలించకుండా వాటిని పూర్తి చేసుకున్నట్లుగా దైవ ప్రసన్నత మీ అందరి మీద ఉండును గాక. నెంబర్ 1, దావీదు తన జీవిత దినాలను ఏం చేశాడంటే సంపూర్తి చేసుకున్నాడు. అది మొదటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. రెండో విషయం అక్కడ రాయబడింది. దేవుని బిడ్డలారా, సమూయేలు 2వ గ్రంథములో 7వ అధ్యాయములో 12వ వచనములో రాయబడింది, నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండోది ఏమని చెప్తున్నాడండి ఇక్కడ దేవుని వాక్కు? దావీదు యొక్క సంతాన విషయము, దావీదు యొక్క కుమారుల విషయము, దావీదు యొక్క పిల్లల విషయము దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే రాజైన దావీదు యొక్క సంతతిని దేవుడు హెచ్చించుట. స్తోత్రం, ప్రభువుకు మహిమ కలుగును గాక. ఈరోజు ఇక్కడ చాలా మంది తండ్రులు ఉన్నారు, ఇక్కడ చాలా మంది తల్లులు ఉన్నారు. ఓ తల్లులారా, ఓ తండ్రులారా, మీరు ఎందుకు ప్రయాసపడుతున్నారో తెలుసా? మీరు ఎందుకు కష్టపడుతున్నారో తెలుసా? మీరు ఎందుకు దేవుని బిడ్డలారా వడిగా భౌతికంగా పరిగెత్తుతున్నారో తెలుసా? మీ పిల్లలు ఒక మంచి స్థాయిలో ఉండాలనేదే మీ హృదయ వాంఛ. అవునంటారా కాదంటారా? ఇది మీ హృదయ వాంఛ. దేవుడు అంటున్నాడు, రాజైన దావీదు యొక్క సంతతి దేవుని బిడ్డలారా దేవుడు హెచ్చిస్తాడంట. దావీదు యొక్క సంతతిని దేవుడు ఏం చేస్తాడంటే గొప్ప చేస్తాడంట. దావీదు యొక్క సంతతిని దేవుడు ఏం చేస్తాడంటే ఉన్నతమైన స్థితిలో నేను పెట్టని సంతానాన్ని పచ్చని నేను ఉంటానంటున్నాడు దేవుడు. ప్రభువుకు మహిమ కలుగును గాక. ఈ మధ్య దేవుని బిడ్డలారా ఎవరైనా రాజకీయ నాయకులు దేవుని బిడ్డలారా వాళ్ళ యొక్క భర్తనో, వాళ్ళ యొక్క కొడుకో, వాళ్ళ ఇంట్లో తల్లు ఎవరైనా చచ్చిపోయి వాళ్ళ దుఃఖములు బాధలు ఉన్నారనుకోండి, ఏమంటారు? ఇప్పుడు ప్రస్తుతము దేవుని బిడ్డలారా మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. నేను నీ పక్షాన ఉంటాను, నేను మీ కుటుంబం పక్షాన ఉంటాను ఆయన కూడా చెప్పి ఓదార్చి వాళ్ళని ఏం చేస్తాడు? బలపరుస్తాడు అప్పటికి. కానీ ఆ తర్వాత వారి సంతానాన్ని గొప్ప స్థితిలోకి తెస్తాడో తెలియదు, నాకైతే తెలియదు. కానీ దేవుడు మాత్రము నమ్మదగిన వాడు. చప్పట్లు కొడతాము. దేవుడు మాత్రము న్యాయవంతుడు. చప్పట్లు కొడతాం గట్టిగా. దేవుడు మాత్రము తప్పక మాట ఇచ్చాడంటే నెరవేర్చేవాడు దేవుడు. ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని పిల్లరా అక్కడ వాక్యం రాయబడింది, నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి. ఆమేన్. నీ సంతానాన్ని నేనేం చేస్తాను? హెచ్చిస్తాను. అసలు ఎంత ప్రాణము తెప్పరిల్లే మాట అండి, ఎంత ప్రాణానికి ధైర్యంతో కూడిన మాట అండి, ఎంత ప్రాణానికి నిమ్మలనిచ్చే మాట అండి, ప్రాణానికి ఎంత దేవుని పిల్లల సేవ తీర్చే మాట అండి. నీ సంతానాన్ని నేను ఏం చేస్తాను? హెచ్చిస్తానంటున్నాడు దేవుడు. దేవుడు దావీదు యొక్క సంతానాన్ని దేవుడు ఏం చేశాడో తెలుసా? దావీదు కన్నుల ఎదుట, దావీదు బ్రతికిన దినాల ఎదుట, దావీదు ప్రాణంతో ఉన్నప్పుడే దావీదు కుమారులలో దేవుడు ఒకరిని తీసి ఏం చేశాడంటే
దావీదు సజీవునిగా ఉన్నప్పుడే, దావీదు సజీవునిగా బతిగా ఉన్నప్పుడే దావీదు కన్నుల ఎదుట తన కొడుకును దేవుడు హెచ్చించాడు. ఇది వాక్య సత్యము. ఇది ప్రభు కార్యం చేశాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. తన్ను తాను ఎవరైనా హెచ్చించుకుంటే వాడు తగ్గించబడతాడు. ఇది వాస్తవం. తన్ను తాను తగ్గించుకుంటే అది ప్రభు వలన హెచ్చించబడతాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ రాజుల గ్రంథం ఒకసారి మీరు చూడండి. రాజులు మొదటి గ్రంథం 1వ అధ్యాయము 48వ వాక్యం. రాజులు మొదటి గ్రంథం 1:48. 1:48. నేను సజీవునై ఉండగా ఈ దినమున జరిగినట్లు నా సింహాసనం మీద ఆసీనుడగుటకు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఒక్కని నాకు దయచేసినందుకు ఆయనకు స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోండి. దేవుడు రాజైన దావీదు ఎడల చూపిన అనుగ్రహం ఏంటంటే, తాను బతికున్నప్పుడే, తాను సజీవునిగా ఉన్నప్పుడే, తాను తన జీవిత దినములలో మృతి పొందక మునిపే దేవుడు దావీదు కన్నులకు చూపించిన విషయం ఏమిటంటే, తన కొడుకును దేవుడు ఏం చేశాడు? తన కన్నులేదంటే దావీదు కన్నులెదుట దేవుడు ఏం చేశాడంటే తన కొడుకును రాజుగా చేశాడా లేదా? రాజుగా చేశాడు. ఇది కన్నులతో దావీదు ఏం చేశాడు? మరి ఇప్పుడు మీకున్న పిల్లలను కానివ్వండి, మీకున్న కుమార్తెలను కానివ్వండి, మీకున్న కుమారులను కానివ్వండి, మీకున్న మనవరాలను కానివ్వండి, దేవుని పిల్లరా, మీ పిల్లలను దేవుడు ఏం చేయాలంటే మీ కన్నుల ఎదుట బికారులు కాకుండా, మీ కన్నుల ఎదుట వాళ్ళు ప్రయోజకులు కావాలి. అర్థమైనట్లేదు ఈ మాట. మీ కన్నుల ఎదుట మీ పిల్లలు ఏం కావాలి? ప్రయోజకులు కావాలి. మీ కన్నుల ఎదుట మీ పిల్లలు ఏం కావాలి? గనులు కావాలి. మీ కన్నుల ఎదుట మీ పిల్లలు గొప్ప స్థితిలోకి వెళ్ళిపోవాలి. అది దేవుని అనుగ్రహము మీ పిల్లల మీదకి రావాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. ఒకసారి జరిగిన విషయం ఏంటంటే, ఇశ్రాయేలీల ప్రజలందరంట, ఇశ్రాయేలీల నాయకులందరంట, ఇశ్రాయేలుల పెద్దలంట, ఇశ్రాయేలుల న్యాయాధిపతులంట అదోని అయితే సరిపోతాడు అనుకుంటున్నారంట. ఎవరైతే సరిపోతారో అదోనియ పాలకుడిగా, అదోనియ సింహాసనం మీద కూర్చొని రాజుగా ఏరటానికి అదోనియ సరిపోతాడు, అదోనియ పక్షాన వైతప్ప అని మొత్తం అదోనియ పక్షాన తిరిగారంట. అదోనియ పక్షాన చేరితే దేవుని యొక్క అనుగ్రహం సొలొమోను మీదకి వచ్చింది కనుక సొలొమోను రాజు అయ్యాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుని అనుగ్రహము, దేవుని యొక్క ప్రాప్తి మీకు కావాలి. వద్దనుకున్న వస్తుంది, మీ స్థితిని అది మార్చుతుంది. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా ఒకసారి చెప్పండి, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఈ వాక్యములో మరి రాజైన దావీదు తన కన్నుల ఎదుట కొడుకు రాజైతే దాన్ని చూసి ఆనందించి, దాన్ని చూసి సంతోషించి, దేవుని గణపరిచి మహిమపరిచి దేవునికి స్తోత్రం చేశాడు సంతోషంగా. ప్రభుకు మహిమ కలుగును గాక. అయ్యా, నేను సజీవునిగా ఉన్నప్పుడే, అయ్యా నేను బ్రతుకున్నప్పుడే, నా కన్నులు మూతపడక మునిపే నా కొడుకును నా ఎదుట రాజుగా నువ్వు నిలబెడితివయ్యా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని సంఘమా, మన ఎదుట మన పిల్లలు దేవుని అనుగ్రహం వలన వారి స్థితి మార్చబడాలి అంటే 3 విషయాలు చెప్తాను. జాగ్రత్త తండ్రులారా మీరు గుర్తుపెట్టుకోండి. మొదటి విషయం ఏమిటంటే, నీ పిల్లలు ప్రభు మార్గముల వలన ఏం చేయాలంటే నడిపించాలి, పెంచాలి. గుర్తుపెట్టుకో. ప్రభుకు మహిమ కలుగును గాక.
ఆడ బయట సీనన్ ఉన్నాడు. ఆయన అన్నంటాడు, అయ్యా నా పిల్లలు నీ సంఘంలో నీ ఎదుటిని వాళ్ళు పెరగాలి, పక్కబోద్దు, వాళ్ళు పక్కబోద్దు అంటున్నాడు. వాళ్ళు ఇక్కడైతే సరిపోతారు. నీ పిల్లలు మొదట దేవుని అనుగ్రహం వలన దీవించబడాలంటే ఏం చేయాలో తెలుసా? దేవుని యొక్క మార్గంలో, దేవుని బోధలో వాళ్ళు ఏం చేయాలంటే పెంచబడాలి. మొదటి విషయం అది దేవుని పిల్లరా. రెండోదిగా నీ పిల్లలు ఏం చేయాలంటే దేవుని పిల్లరా, వారు ప్రభు పైన ఆధారం పడినట్లు నేర్పాలి. పిల్లలకి ఏం చేయాలి? ప్రభు పైన ఆధారపడినట్లుగా నేర్పాలి. రెండోదిగా. మూడోదిగా నువ్వు ఏం చేయాలంటే పిల్లలను దేవుని పిల్లరా తాము తగ్గించుకుని విధానంలో వాళ్ళకు నువ్వు నేర్పాలి. ఈ మూడు వాళ్ళ జీవితాలు ఉంటే కన్నా ప్రభు అనుగ్రహం నీ పిల్లలు నీ కన్నులు ఎదుట ఎచ్చేస్తుంది. చొప్పలు కొట్టి ప్రభు ఈ మూడు కన్నులు కానీ పనులు కానీ నేర్పలేకపోతున్నారు. ప్రభు మార్గంలో ఏం చేయాలంటే నడిపించాలి. ప్రభు మార్గంలో నడిపించాలి. రెండోదిగా ఏం చేయాలి? ప్రభుపై ఆధారపడినట్లుగా చేయాలి. మూడోదిగా నువ్వు ఏం చేయాలి చెప్పు? దేవుని పిల్లలా తగ్గించుకున్నట్లుగా చేయాలి. ప్రభు చెప్పాడుగా యాకోబు రాసిన పత్రికలో, తన ప్రభు దృష్టికి ఎవడు తగ్గించుకుంటాడో వాడు హెచ్చించబడతాడు. ప్రభు దృష్టికి నువ్వు ఏం కావాలంటే తగ్గించుకోవాలి. ఒకసారి చూడు యాకోబు రాసిన పత్రిక 4:10. యాకోబు రాసిన పత్రిక 4:10 చదవండమ్మా. 4:10లో ఏముంది? ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును ఉందమ్మా. ఏముంది? ఎవరి దృష్టికి అంట? ప్రభువు దృష్టికి, ప్రభు కన్నులకు, ప్రభు నేత్రాలకు మనలో మనం ఏం చేయాలి తెలుసా? తగ్గించుకోవాలి. ప్రభు చూడలేదులేని గర్వముతో, ప్రభు చూడలేదులే అహంకారముతో, ప్రభు చూడడం లేదని విగ్రహం అంటే తగ్గుతుంటాం. అన్ని విషయాల్లో తగ్గుతుంటాం. ప్రభు దృష్టికి మనం తగ్గించుకుంటే ప్రభువు ఏం చేస్తాడంటే హెచ్చిస్తాడు. ఇది వాస్తవం. ప్రభుకు మహిమ కలుగునుగాక. దావీదు కుమారులలో సొలొమోను తగ్గించుకునే స్వభావం కలిగిన వాడు గనక దేవుడు తన సహోదరులతో ఏం చేశాడంటే దేవుడు హెచ్చించి సొలొమోనుకు దేవుడు సింహాసనం అనుగ్రహించాడు. రాజైన దావీదు కన్నుల ఎదుట అతన్ని సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. మొదటిగా దేవుని పిల్లరా, రాజైన దావీదు తన దినములను పూర్తి చేసుకున్నాడు భూమి మీద. ప్రభుకు మహిమ కలుగునుగాక. తన కడుపును పుట్టిన కుమారుడే అమ్నోను తన కాలానికి ముందు వెళ్ళిపోయాడు. ఇది చాలా దుఃఖకరము. రెండోదిగా దేవుని పిల్లరా, ఈ రాజైన దావీదు కన్నులు ఎదుట తన కుమారుడైన తన సంతతిని సొలొమోనును దేవుడు హెచ్చించాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. మీ పిల్లలను కూడా దేవుడు హెచ్చించునుగాక. మీ పిల్లలను ప్రయోజకులుగా పెట్టునుగాక. మీ పిల్లలను తలగా పెట్టునుగాక. మీ పిల్లలు ఉన్నతమైన స్థితిలో ప్రభు పెట్టునుగాక. హల్లెలూయా. అది రెండో విషయము. మూడో విషయం అక్కడ చూడండి. అక్కడ ఏముందంటే సమూయేలు 2వ గ్రంథములో 7వ అధ్యాయంలో 12వ రాయబడింది, రాజ్యమును అతనికి స్థిరపరిచేదను. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టి చెప్తారా? దేవుని పిల్లరా, దేవుడు దేన్ని స్థిరపరుస్తానంటున్నాడు? రాజ్యమును స్థిరపరిచేదని అంటున్నాడు. ఈ లోకములో దేవుని పిల్లరా, మనుషుడు తన్ను తాను నేను స్థిరపడతాననుకుంటే, అది వ్యవసాయంలో నేను స్థిరపడతాననుకుంటే, ఉద్యోగంలో నేను స్థిరపడతాననుకుంటే, వ్యాపారం నేను స్థిరపడతానంటే, కుటుంబం నేను స్థిరపడతానంటే, నేను చేసే పని పాటల్లో కూడా నేను స్థిరపడతాననుకుంటే అది బుద్ధిహీనతని, అది మూర్ఖత్వమని దేవుని వాక్యం మనకు మాట్లాడుతుంది. నేను స్వత్రం స్వత్రం. దేవుని పిల్లల తన్ను తాను ఎవరు
నా కుటుంబాన్ని స్థిరపరచు. ప్రభువా నా వ్యవసాయాన్ని స్థిరపరచు. ప్రభువా నా ఉద్యోగాన్ని స్థిరపరచు. ప్రభువా నా వ్యాపారాన్ని స్థిరపరచు. ప్రభువా మా చేతి పనిని స్థిరపరచు. ప్రభువా మా యొక్క ప్రతి స్థిరాస్తులు చర ఆస్తులను నువ్వు స్థిరపరచాలి. చూడు వాక్యం కీర్తనలో దేవుని వాక్యం ఏం మాట్లాడుతుందో. దేవుని సంగమా, కీర్తన 23వ కీర్తన 37వ కీర్తన 23వ వాక్యాన్ని ఒకసారి చూడండి. ఒక్కరే చదవండి గట్టిగా. అందరికి ఉండమా అందరికి వినబడుతుంది. చదవమా. 37వ కీర్తన 23వ వాక్యం. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. ప్రభుకు మహిమ కలుగును గాక. 37వ కీర్తనలో 23వ వాక్యము దేవుని సంఘమా ఈ విధంగా మాట్లాడుతుంది. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. ప్రభుకు మహిమ కలుగును గాక. నా పిల్లలు స్థిరపడాలనుకుంటావు, నేను చేసే ప్రతిదీ స్థిరపడాలనుకుంటావు, అది నీకు సాధ్యం కాదని ఈ పరిపీడ మీద దేవుని ఆత్మతో మీతో మాట్లాడుతున్నాను. నీ నడకైనా నీ జీవిత విధానం అది ఏదైనా ప్రభు చేత మాత్రమే స్థిరపరచబడాలా. ప్రభు చేత స్థిరపరచబడకపోతే అవన్నీ కూడా పెక్కలించబడుతాయి. అందుకే దేవుని వాక్యం అంటుందిగా, ఒకరి నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. ఆమేన్. ఎంతమంది నడతలు ఎంతమంది జీవితాలు బ్రతుకుల్లో అపవిత్రత కనబడడం లేదు, దోషం కనబడడం లేదు, అతిక్రమాలు కనబడడం లేదు. సంగమా, అందుకే వాక్యం అంటుందిగా, ఒకరి నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. అది అమ్మాయి నడతైనా అది అబ్బాయి నడతైనా దేవుని చేత స్థిరపరచబడాలి. స్వత్రం దేవుని చేత స్థిరపరచబడకపోతే అందులో అపవిత్రత, అందులో పాపము, అందులో దోషం, అందులో అక్రమం, అతిక్రమాలు, అపరాధాలు నడతలు ఉంటాయి. అందుకే వాక్యం చెబుతుంది, ఒకరి నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. తర్వాత ఏమంటాడంట, వారి ప్రవర్తన చూచి, వారి నడవడిక చూచి, వారి యొక్క యథార్థతను చూచి, వారి తగ్గింపును చూచి, వారి వినయాన్ని, వారి విధేయత, వారి యొక్క ప్రవర్తన చూచి దేవుడే ఆనందించును, సంతోషించును మొదలు పెడతాడంట. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దావీదా, రాజ్యాన్ని నీ సంతానానికి నేను స్థిరపరుస్తాను. ప్రభుకు మహిమ కలుగును గాక. సంగమా, దేవా, నా పిల్లల నడక ప్రవర్తన నీ ద్వారా స్థిరపరచబడాలి అన్న పౌరుషం, రోషం కలిగి ప్రభువు దగ్గర ప్రార్థనలు చేయాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. ఇంకొక మాట చూడు. 90వ కీర్తన 17వ వాక్యం. 90వ కీర్తన 17వ వాక్యం. ప్రభుకు మహిమ కలుగును గాక. సంగమా, ఈ 90వ కీర్తన 17వ వాక్యం ఏమని మాట్లాడుతుంది? మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద నుండును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క కనికరము, దేవుని వాత్సల్యత, దేవుని దయ, దేవుని యొక్క కటాక్షం మన మీద ఉండాలి. ఎందుకో తెలుసా? మన చేతి పనులు స్థిరపడటానికి. హల్లెలూయా, హల్లెలూయా. నాకేమండి, నేను నెలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నానంటే దేవుని బిడ్డలారా, అది ఎప్పుడు ఊడిపోతుందో తెలియదు నీకు. ఆ 1,00,000 రూపాయల సంపాదన
అయ్యా నేను సంవత్సరానికి 10 లక్షల వ్యవసాయంలో తీస్తున్నానంటే ఆ సంవత్సరం అంతా నీకు ఆరోగ్యం ఇచ్చిన దేవుణ్ణి నువ్వు స్తుతించాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే అంటున్నాడుగా, ఏమంటున్నాడు అక్కడంటే మా చేతి పనిని మాకు స్థిరపరచు. ఆమేన్. హల్లెలూయా. తర్వాత అంటాడుగా మా చేతి పనిని స్థిరపరచు. ఇప్పుడు దేవుని పైన ఆధారపడదామా? మాకు చేతిలో పని ఉంది గనక, మాకు విద్య ఉంది గనక, మాకు ఉద్యోగం ఉంది గనక, మాకు బుద్ధి ఉంది గనక, మాకు జ్ఞానం ఉంది గనక, మాకు తెలివి ఉంది గనక, మాకు వివేచన ఉంది గనక వాటిని ఆధారం చేసుకున్నామా? దేవా ఇవి ఇచ్చినావు, మేము చేసేవాటి నువ్వు స్థిరపరచాలి ప్రభువుని అడగాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. అందుకే అంటున్నాడు భక్తుడు, మా చేతి పనిని నువ్వు స్థిరపరచాలి. నీ చేతిలో దేవుడు ఏ పని ఇచ్చాడో అది కంప్యూటర్ దగ్గర టైప్ చేసేదైనా నువ్వు చేతి పని ఇంకా ఏదైనప్పటికీ కూడా చేతుల్లేగా పని ఉండేది. అది రెక్కల కష్టమైనా చేతుల్లే, అది మీరు ఉద్యోగం చేసేదైనా చేతుల్లేగా ఉండేది. మరి మీరు చేసే చేతి పనుల్లో అది వ్యాపారమైన, ఉద్యోగమైన, కూలి కష్టమైన, వ్యవసాయమైన మీ చేతి పనులను దేవుడు ఇంకా స్థిరపరిస్తే అందులో ఇంకా ఎక్కువ ఆదాయం వచ్చున్నట్లుగా ప్రభు సహాయం చేయనుగాక. వాక్యం సత్యమా కాదా? వాక్యం సత్యమా కాదా? మరి దేవుడు రాజైన దావీదు విషయము నాతోను ప్రవక్తకేమని చెప్పాడు? రాజైన దావీదు సంతానాన్ని నేను హెచ్చించి అతనికి రాజ్యమును స్థిరపరచెదను. ప్రభుకు మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని బిడ్డలారా, మీకు ఏదేది కలిగి ఉందో అది విశ్వాసమైన, అది నమ్మకమైన, అది నిరీక్షణైనా, భౌతికంగా మీరు చేసే ప్రతి పనులను దేవుడు స్థిరపరిచి భౌతికంగా మీకు ఆదాయమును ప్రభువు విస్తారంగా పెంచును గాక. ప్రభు సంతోషించాలి. మీరు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఉజ్జీవ పాటల పుస్తకంలో ఒక పల్లవి ఇచ్చేద్దాం, వాడుకొని ముగించుకుందాం. చూడండి, 919వ పాట మనకందరికి బాగా నోట ఉన్న పాట. 919వ పాట తీయండి, మొదటి చరణాన్ని పాడుకుందాం. దేవుని బిడ్డలారా, మహాశ్రమలలో, వ్యాధి బాధలలో సహనము చూపి స్థిరముగా నిలిచిన యేహోవానే జీవించెదను. మహాశ్రమలలో, వ్యాధి బాధలలో సహనము చూపి స్థిరముగా నిలిచిన యేహోవానే జీవించెదను.
అందరూ ప్రార్థనలో ఉందాం, కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఉందాం. ప్రభువా నాయనా, నీవు రాజైన దావీదు విషయము ప్రవక్త అయిన నాతాను ద్వారా నువ్వు మాట్లాడిన తండ్రి, ఆ మాటలను ఈరోజు మేము మీరే కృప మీరు ఇచ్చారు నాయన. నాతో పాటు కూడా ప్రార్థనలు ఉండడం ఒక 5 నిమిషాలు దేవుని వెళ్ళాలి. మొక్కాల మీకు శరీరము సహకరించగలిగితే మొక్కాల మీద నిలబడు దేవుని ఎదుట, లేదంటే చక్కగా నిలబడి దేవుని పిల్లలు బాగా అడిగే అవకాశము. సంగమా నులివెచ్చంగా ఎవరు ఉండదు, దయచేసి మీ సంఘ కాపురిగా మీ అందరి కొరకు కూడా ఈ సమయంలో ప్రార్థన చేయబోతున్నాగా, నీకు శరీరం సహకరిస్తే నాతో పాటు మొక్కాల మీద నిలబడు దేవుని ఎదుట. దేవుడు నిన్ను కరుణించబోతున్నాడు. నీకు మోకాలు నీకు సహకరించకపోతే చక్కగా నిలబడు, దేవుని భయం కలిగి దేవుని ఎదుట ఉండు. సంగమా, దేవుని వాక్కు రాత్రిలో నాతాను ప్రవక్తకు ప్రత్యక్షమయ్యి రాజైన దావీదు విషయాన్ని మాట్లాడాడు. దావీదు తన దినములు సంపూర్ణంగా చేసుకుంటాడని. దేవుని బిడ్డలారా, పగలు ఏమో అన్నట్టు నీకుందా, రాత్రి ఏమో అన్నట్టు నీకుందా? నీ జీవితము నా జీవితము ఎప్పుడు ముగుస్తుందో మనకి తెలియదు అన్నట్టుగా ఉందా? అయితే దేవుని వైపు చూడు. దేవుని వాక్యం అంటుంది కదా, దేవుని బిడ్డలారా, ఏమన్నట్టుందో తెలుసా? దేవుని వాక్యము చాలా మంది ప్రార్థనలు భయముతో లేకుండా ఉన్నారు. దేవుడు చూస్తున్నాడు. నేనైతే కళ్ళు మూసుకొని ఉన్నాను, కానీ దేవుడు చూస్తున్నాడు. ఇది నేను దేవుడు దర్శించే సమయం. సంగమా, దేవుడు నేను దర్శించే సమయము. ఇంతవరకు వాక్యముతో దేవుడు నేను దర్శించాడు. నీవు దైవికమైన భయం కలిగి ఉన్న సంగమా, దేవుని యుద్ధకు మనం వచ్చాము. దేవుడు సంఘానికి శిరస్సైన వాడు. యెహోవా వాక్కు ప్రత్యక్షమైందిగా నాతానుకు ప్రత్యక్షమై అంటున్నాడు. దావీదు తన జీవిత దినములను సంపూర్ణములైన తరువాత తన కాలానికి దావీదు ముందుగా పోడని తెలియబడింది. ఆ విషయాన్ని బట్టి తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అవును ప్రభువా, రెట్టింపుగా అధికముగా దుర్మార్గపు పనులు చేస్తే, బుద్ధిహీనముగా తిరిగితే మా కాలానికి మేము ముందుగా వెళ్ళిపోతామని నీ వాక్యం సెలవిస్తుంది. అవును ప్రభువా, గత దినములలో తండ్రి ప్రభువా, దేవా, అధికముగా దుర్మార్గపు పనులు ఇంకా చెడు వ్యసనాలు మా దేహాలలో ఉంటే తండ్రి, ఇప్పుడే వాటిని విసర్జిస్తాను ప్రభువా. బుద్ధిహీనముగా తిరుగుతుంటే ఇక తిరగను ప్రభువా. నా కాలానికి ముందుగా నేను ఎందుకు వెళ్ళాలి ప్రభువా? నా దినాలకు, నా నెలలకు, నా సంవత్సరాలకు ముందుగా ఈ లోకాన్ని ఎందుకు దాటుకోవాలి ప్రభువా? అయ్యా, దావీదు తన జీవితంలో తన దినములను, తన నెలలను, తన సంవత్సరాలను సంపూర్ణములుగా చేసుకున్నాడయ్యా. మంచి ముదిమి వరకు బతికాడయ్యా. ఐశ్వర్య ప్రభావాలతో ముది వరకు ఎదిగాడయ్యా. అవును ప్రభువా, మాకున్న ఒకే జీవితంలో తండ్రి యేసు ప్రభువా, నిన్ను ప్రేమించి తండ్రి చెడ్డ మాటలు మా నాలుకకు రాకుండా, కపట మాటలు మా పెదవులకు రాకుండా కాచుకుని మంచి దినాలు చూచినట్లుగా సహాయం చేయండి. వందనాలు ప్రభువా, స్తోత్రాలు నాయనా. అదేవిధంగా దావీదు యొక్క కన్నుల ఎదుట తండ్రి అతని సంతానాన్ని మీరు హెచ్చించారయ్యా. దావీదు సజీవునిగా ఉన్నప్పుడే తన సంతానానికి మీరు సింహాసనం ఇచ్చారయ్యా. అవును ప్రభువా, మా కన్నులు మూతపడకమునిపే తండ్రి అయ్యా, మా కన్నులకు తండ్రి చీకటి కమ్మకమునిపే ప్రభువా. అయ్యా, మా కన్నులకు తండ్రి ప్రభువా, అయ్యా నైనా ఈ లోకములో నా తని మూతపడకమునిపే
మీరు మాకు ఇచ్చిన సంతానము తండ్రి మా కనుల ఎదుట మేము సజీవులుగా ఉండగానే హెచ్చించబడినట్లుగా. అవును తండ్రి ప్రభువా, నైనా మా పిల్లలను తండ్రి ప్రభువా ప్రభు యొక్క మార్గంలో నడిపించుకోవాలని వాక్యం చెబుతుంది ప్రభువా. అయ్యా నీకు వందనాలు. ప్రభుపై ఆధారపడినట్లుగా నేర్పాలని వాక్యం చెబుతుంది అయ్యా. అయ్యా వారు నా తండ్రి నాయన నీ దృష్టికి తగ్గించుకున్నట్లుగా చేయాలని వాక్యం చెబుతుంది అయ్యా. అవును తండ్రి ప్రభువా, నీ దయ ప్రాప్తి వలన రాజైన దావీదు కనుల ఎదుట నీ దయ ప్రాప్తి వలన సొలొమోను తండ్రి రాజయ్యాడు దావీదు సజీవునిగా ఉన్నప్పుడే. అవును తండ్రి, మా కన్నులు మృతపడకమునిపే మా పిల్లలు మా ఎదుట ప్రయోజకులు కావాలి తండ్రి. వారి ఆశీర్వాదాన్ని మా కన్నులతో చూసి మేము నిన్ను ఆరాధించి మహిమపరచాలయ్యా. అవును తండ్రి, ఆ విధంగా రాజు నిన్ను కనపరిచి నీకు ఆరాధించి నిన్ను స్తోత్రం చేసి మహిమపరిచాడయ్యా. మేము కూడా ఆ విధంగా నేను మహిమపరచాలి. సహాయం చేయండి. వందనాలైనా స్తోత్రాలయ్యా. దావీదా, రాజ్యాన్ని నీ సంతతికి నేను స్థిరపరుస్తానయ్యా అని మీరు తెలియజేశారు ప్రభువా. స్థిరపరచువాడవు నీవయ్యా. ఏదైనా మేము స్థిరపరచుకుంటామనుకుంటే అది మాకు సాధ్యము కాదని, స్థిరపరచుకుంటామంటే అది మా బుద్ధిహీనతని, స్థిరపడుతామనుకుంటే తండ్రి ప్రభు అది మా అవివేకమని నీ వాక్యం సెలవిస్తుంది. అవును తండ్రి, ఎందుకంటే స్థిరపరచువాడవు నీవు, పెళ్ళగించువాడవు నీవయ్యా, నాటువాడవు నీవు నా తండ్రి, పెరిగివేవాడవు నీవయ్యా, కట్టువాడవు పరిగెత్తువాడవు, సమస్తం నీ సాధీనము, మాతో ఏది కూడా కాదని వాక్యం సెలవిస్తుంది. అవును ప్రభువా, నాయనా ఒక్కని నడత యెహోవా చేతనే స్థిరపరచబడను, వాని నడత చూసి ఆయన ఆనందించును. అవును ప్రభువా, మా యొక్క నడక, మా ప్రవర్తన నీ ద్వారా స్థిరపరచబడాలి. సహాయం చేయండి. వందనాలు స్తోత్రాలు అయినా. మా చేతి పనిని నువ్వు స్థిరపరచు, మా చేతి పనిని స్థిరపరచు. సంగమా, నీ చేతి పని ప్రతిది నువ్వు చేతులతోనే చేసేది. నువ్వు వ్యాపారం చేయాలంటే కాళ్ళతో కాదు చేసేది, నీ చేతులతో చేస్తున్నావు. ఒక ఉద్యోగం చేయాలి, నీ చేతిలో చేస్తున్నావు. అది ఏ ఉద్యోగమైనా కూడా నువ్వు చేసే పని, వ్యవసాయం కానీ ఏదైనా నీ చేతులతో చేస్తున్నావు. ఆ పనిని స్థిరపరచునైనా. విఫలమైపోతుంది, ఎంత చేసినా అట్టి రావడం లేదు ప్రభువా, కలిసి రావడం లేదు. అన్ని సమస్యలే ప్రభువా, అన్ని ఆర్థిక ఇబ్బందులే తండ్రి ప్రభువా, నెమ్మది లేని జీవితము తండ్రి నాయనా. మేము చేసి మా చేతి పనులను నువ్వు స్థిరపరచు ప్రభువా. నువ్వు చేసి చేతి పనిది ఏదో దాన్ని స్థిరపరచువాడు దేవుడు. నీ ఘనత కొరకు అది రాజ్యాన్ని స్థిరపరుస్తామంటున్నాడు దేవుడు. ఎందుకు తెలుసా? ఘనత కొరకు. రాజ్యం లేకపోతే వారికి ఇంకా ఏమి ఉండాల? నీ చేతి పని ఏదో దాన్ని స్థిరపరచినట్లుగా ఇప్పుడే ప్రభువును అడుగు, భయపడకు. దేవా, నేను చేసే చేతి పని ప్రతిదీ నాయనా నేను నా భార్యను పోషించుకోవాలయ్యా, నా పిల్లలను పోషించుకోవాలి, వాళ్ళను చదివించుకోవాలయ్యా. నాకు వచ్చి దిన రాబడి కొంచెమయ్యా, దాన్ని స్థిరపరచు. చూస్తున్నా కానీ నిలబడకుంటుంది, స్థిరపరచు ప్రభువా అని అడగవా? సంగమా, అడగవా? పరిశుద్ధమైన మా తండ్రి, మహోన్నతుడమైన దేవా, మహిమ గల దేవుడా, నీకు వందనాలు స్తోత్రాలు నాయనా. విత్తబడి నీ వాక్కులను 30, 40, 100 నువ్వు ఫలింపచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు నాయనా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు ప్రభువా. దేవా, నీవే తండ్రి మా దినములను సంపూర్ణము చేసుకున్నట్లు మాకు సహాయం చేసి వందనాలు నాయనా. మా కళ్ళెదుట మాకు ఇచ్చిన సంతానాలను హెచ్చించండి అయ్యా. మేము చేసే ప్రతి చేతి పనులను మీరు స్థిరపరిచి వర్ధిల్ల చేయండి దేవా.
నైనా వచ్చిన ప్రతి బిడ్డను దీవించు, ఆశీర్వదించండి నాయన. బలహీనంగా ఉన్న వారిని బాగు చేయండి, రోగులను స్వస్థత పరచండి ప్రభువా. ఎవరింటి స్థితిలో నీ దగ్గరికి వచ్చారు తండ్రి, వారు అటనే వెళ్ళకుండా తండ్రి మీ ద్వారా ఇప్పుడు దర్శించబడాలని, మీ ద్వారా బలపరచబడాలని, మీ ద్వారా సేద తీరాలని, మీ ద్వారా క్షమం కలగాలని, మీ ద్వారా ఆదరణ కలగాలని, మీ ద్వారా స్వస్థత కలగాలని, మీ ద్వారా కలిసి రావాలని తండ్రి ప్రార్థన చేస్తాను. ఈ ప్రార్థన ఆలకించి కృప చూపాలని పరిశుద్ధుడు మా రక్షకుడైన యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి.